అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాన్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. రాజకీయాలకు మల్లారెడ్డి టాటా, ఎంత దాకా నిజమో మరి ఈ మాట. ఈడీ విచారణకు రానా, ప్రశ్నలు అడిగిరట శానా. మెట్రో ఎక్కిన జూపల్లి, ఆలస్యమైతుందని పెళ్లి. మాజీ మంత్రి మల్లారెడ్డి జోకులు, కామెడీ స్పీచ్లు, కుల్లం మాట్లాడి ఫుల్లుగా నవ్వించే పంచే డైలాగులు ఇంకొద్ది రోజులే అనిపిస్తున్నది. ఎందుకంటే మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాడట. ఏంది, కొద్దిగా బాధ కలిగినట్టయిందా? గుండెలల్లా కలక్కుమంటున్నదా? తెలంగాణ పబ్లిక్ అట్లా అయ్యేటట్టు మాట్లాడిండు మల్లారెడ్డి. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఓ దేవుడా, ఇప్పుడు ఎట్లా? అసెంబ్లీలో మల్లారెడ్డి గుండు నిమురుకుంటా కైత్కాలు, చమత్కారాలు, పరస్కారాలు మాట్లాడే మల్లారెడ్డి మాటలు వినబడకుంటే ఇంకేమైనా ఉంటుందా? అవన్నీ ఇంకో 3 ఏళ్ల తర్వాత కానరాకుండా అయ్యేటట్టే ఉన్నాయి. కడుపులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి కడుపుబ్బ నవ్విచ్చే లీడరు రాజకీయాలకు దూరం అవుతున్నా అంటే బాధ కలుగుతుంది. ప్రపంచ నంబర్ 1 ఆటలాడి రిటైర్ అవుతుంటే అభిమానులకు ఎంత బాధ అవుతుందో అంతకంటే ఎక్కువనే మల్లారెడ్డి రాజకీయాలకు దూరం అవుతున్నాడంటే బాధపడుతురు తెలంగాణ జనాలు. తన మాటలతోని రాజకీయాలకు వన్నె తెచ్చిన మల్లారెడ్డి మళ్ళా అసెంబ్లీ, పార్లమెంట్లా కనబడతలేరనే వార్తలు బాగొచ్చినాయి. అదే ముచ్చట మీద మీడియా మల్లారెడ్డిని మళ్ళొకసారి అడిగితే ఏమంటున్నాడు ఈనుండ్రి. రాజకీయాలకు దూరం అన్నారు కదా సార్, వారసత్వం ఏమైనా కొనసాగిస్తారా? దూరం ఏమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రామ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టు, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలో నువ్వు ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్ లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇగో గిందుకే కదా గీ నవ్వులుండయానే కదా మల్లారెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ అవుతాడు అనే వార్తని తెలంగాణ జనాలు బాధపడ్డది. మరి ఎందుకు అట్లా అన్నాడు అంటే, ఏదో రాంగు తోటి మెసేజ్ తోటి స్పీడ్గా వెళ్ళిపోయిందట. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. వీల్ చైర్లో కూర్చొని కూడా పరిపాలన చేసిండ్రు, అది యాది పెట్టుకో అన్నట్టు విలేకరికే చెప్తున్నాడు. జపాన్ దేశంలో రిటైర్మెంట్ లేదు. మొన్ననే జపాన్ దేశానికి పోయొచ్చిన కాబట్టి నాకు కూడా రిటైర్మెంట్ లేదని అందరినీ నవ్వించిండు మల్లారెడ్డి. ఇగో గిట్లా నవ్వించి జనం ఆరోగ్యంగా ఉండే తానికైనా మల్లారెడ్డి రాజకీయాలకు దూరం కావద్దని కోరుకుందాం. ఒకవేళ రాజకీయాలను మల్లారెడ్డి ఇడిచినా మల్లారెడ్డిని మాత్రం రాజకీయాలు ఇడిచేటట్టు లేవు. కాకపోతే పార్టీలు మారుతాడు కావచ్చు కానీ రాజకీయాలకు రామ్ చెప్పుడు జరిగే పనే కాదు. పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నాడు కదా, వాటి కోసమైనా రాజకీయాలలో ఉండాలి. అంతేనా కాదా? ఏదైతే జరగొద్దు అనుకున్నామో అదే జరుగుతున్నది తెలంగాణలో. ఆంధ్రాలో నౌకర్లు చేసేటోళ్ళు డిప్యూటేషన్ల పేరుతోని ఇక్కడికి చేరి మన మీద పెత్తనం చేసిండ్రు. మనకు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రనే మనోళ్ళు 1969లా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండ్రు. అగో దాన్ని మళ్ళా మొదటికి తీసుకొస్తున్నారు. ఆనాడు కొత్తగూడ థర్మల్ పవర్ పాయింట్ల మొత్తం ఆంధ్రలోనే తీసుకొచ్చినట్టే ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చినాక కూడా ఆంధ్ర నుంచి 3 ఏళ్ళు తెలంగాణలో కొలువులు చేసేదానికి బదిలీ కాగితాలు టేబుల్ల మీద టకాటకా కదులుతున్నాయి. ఏపీ జెన్కోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డ్యూటీ చేసే రాజేశ్వరిని టీజీఎస్పీ డీసీఎల్కు బదిలీ మీద రాబోతున్నదట. అంటే చూడుండ్రి, ఏదైతే జరగొద్దని కొట్లాడినామో, ఎన్నెన్ని పోరాటాలు చేసినామో అవన్నీ గంగల కలుపుతున్నారు. మీకు మాకు పొత్తు వద్దనే కదా, మహారాష్ట్ర మాకు కావాలనే కదా కొట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఈ బదిలీలేంది, ఆంధ్రోల పెత్తనం మళ్ళీ ఇక్కడ చేసుడేంది, వాళ్ళ తెలివినంత మనోళ్ళ మీద ప్రయోగించి అణిచేసుడేంది. సొంత రాష్ట్రం సాధించుకున్నది గిందుకేనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి బదిలీలకు ఎందుకు ఓకే చెప్పిండు? 1200 అమరుల త్యాగాలు ఉత్తయేనా? ఎసోంటి పొత్తులు ఉండొద్దావు ఆంధ్రకు తెలంగాణకు నడుమ అని దేని దానికి వంచుకుంటే
మళ్ళీ ఇదేంది చిన్న చిన్నగా తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా వెనక మరలా అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ వాదులు. ఈ కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఏం చేస్తారో ఏమో అని భయపడుతున్నారట ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు. ఏందో ఏమో పోన్రి. ప్రశ్న అట ఒకరోజు ఒంటరిగా కూర్చొని రంది పడుతున్నదట. ఏంది నా పరిస్థితి గిట్ల అయిపోయాయి, చాలా మంది నన్ను మర్చిపోయినరు, ప్రశ్న అనేది ఒకటి ఉన్నదని కూడా గుర్తిస్తలేరు, అక్కడక్కడ ఎవరో ఒకరు గుర్తిస్తే నేనంటే వడనోళ్ళు ప్రశ్నించనోళ్ళు అనగదొక్కుతున్నారు. అన్యాయం జరిగినా అజ్ఞానం పెరిగినా దోపిడీలు దొరతనాలు ఎక్కువైనా పుట్టుకొచ్చే నన్ను పూరిట్లనే చంపుతున్నారు. హాగో అట్లా చేసిండ్రు. ఇక్కడ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే, అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఈ డిడ్. ఎన్ని రివ్యూ, ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేసిండు? మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు, అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు కానీ ప్యానల్ కూడా ఇంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? అమెరికా దేశంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మీటింగ్ పెట్టిండ్రు. తెలంగాణలో ఎట్లా చదువులు నాశనమైనాయి అనేది మాట్లాడిండ్రట. నాన్ పొలిటికల్ ఈవెంట్ అని అందరిని పిలిస్తే నవీన్ జలగం అనే ఓ అన్న గిట్ల ప్రశ్నించిండ్రు. కేసీఆర్ పాలనలోనే విద్యా వ్యవస్థ మొత్తం ఆగమైంది అన్నట్టు చెప్తున్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని 60 ఏళ్ళు లేలింది మీ కాంగ్రెస్ సర్కారే కదా అని ప్రశ్నించిండ్రు. అట్లా ప్రశ్న పురుడు పోసుకుంటున్నదో లేదో ఆ ప్రశ్నను చంపేతానికి చుట్టుమంది చేరిండ్రు. నువ్వు తెలంగాణ మేధావులను ప్రశ్నిస్తావా, ఎంత ధైర్యం నీకు అన్నట్టు చేతులున్న మైకులు గుంజుకొని ప్రశ్న పానం తీసిండ్రు. ఇగో గిది ఆకునూరి మురళిని విద్యా కమిషన్కు చైర్మన్ చేసిన ప్రజాప్రభుత్వం గొప్పతనం. ఇగో గిది ఆకునూరి మురళి అమెరికా దేశంలో పెట్టిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చర్చల ఫలితం. అడిగిన దానికి సమాధానం చెప్పుడు కాదు, చేతుల నుంచి మైకు గుంజుకునుడే అస్సలైన ప్రజాపాలన. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉంచుకోండి కానీ 10 ఏళ్లల్లో తెలంగాణలో బాగైన విద్యా వ్యవస్థ అవస్థల పాలైందని అబద్ధాలు చెప్పకుండా అని అడుగుతుంటే గిట్ల చేసిండ్రు. తెలంగాణలోనే కాదు అమెరికా దేశంలో కూడా ప్రశ్నలు పుట్టొద్దు, పుడితే పురిట్లనే చంపుతామన్నట్టు చేసిండ్రు. ఇగో గిది వాళ్ళ నీతి, గిది వాళ్ళ ఖ్యాతి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ తొవ్వబట్టినట్టు అరుచుకుంటారు కదా ఈడివోలు. ఇప్పుడు ఇక గదే తొవ్వల రానా దగ్గుపాటి కూడా విచారణకు పోయిండు. ఇట్లా విచారణకు పోయిన రానాను 3 గంటలు విచారించి స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకున్నట్టు ఆఫీసర్లు. ఈడికే అమాయకుల పానాలు బలి తీసుకున్న ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ లిస్ట్ రెడీ చేసి మరి ఆర్చుకుంటారు. అట్లా విజయ్ దేవరకొండను ప్రకాష్ రాజ్ను విచారించారు. మరి వాళ్ళు ఏం అడిగిరో వీళ్ళు ఏం చెప్పిరో తెలియదు కానీ నెటిజనాలు మాత్రం ఏ విచారణలో ఏం తెలుస్తుంది అని ఎదురు చూస్తారు. ఇవాళకైతే రానాని చేశారు, మరి నెక్స్ట్ లిస్ట్లో ఎవరు ఉన్నారో అనేది సస్పెన్స్ అయింది. ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ సెలబ్రిటీలు అంతా ఈడి విచారణకు వస్తుర్రంటే చూడుర్రి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఎంత దూరం పోయినాయో, ఎంత నష్టం తెచ్చినాయో చూద్దాం. ఆఖరికి ఈడి ఏం తెలుస్తుందో అని. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎంత రోడ్లు వెడల్పు చేసినా, హైడ్రా తెచ్చి చెరువులు నాలాలు సాపు చేసినా, హైదరాబాద్లో చిన్న వాన కురిస్తే చాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 10 నిమిషాలైనా 10 మీటర్లు కదులుతాయి బండ్లు, కార్లు. అంత సిక్కు చిందర వందరు ఉంటాయి ట్రాఫిక్ కష్టాలు. సోమవారం నాడు కురిసిన చిన్న వానకు ట్రాఫిక్ పెరిగి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్నల కార్లు నడిమిట్లని చిక్కుకున్నాయట. అసలే వాళ్ళు పోతున్నది బాగా తెలిసినోళ్ళు దగ్గరోళ్ళ పెండ్లి కార్యానికట. మరి ఇక ఆలస్యంగా పోతే మంచిగా ఉండదు అనుకున్నారో లేకుంటే పెండ్లి ముహూర్తం దాటక ముందుకే పోవాలనుకున్నారో తెలియదు కానీ ఇట్లయితే కుదరదని ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కిండ్రు. ఒరక్క మంత్రి కారుకు ఎమ్మెల్సీ కార్లకు సైడ్ ఇయ్యరా జనాలు? సైరన్ కొట్టుకుంటూ వస్తే ట్రాఫిక్ పోలీసులు అందరినీ పక్కకు జరుపుతారు కదా అంటే ఎంత మొత్తుకున్నా ఎవరు కదిలేటట్టు లేరట. అందుకే ఈ ట్రాఫిక్ లీదుకుంటా పోతే ఆలస్యం అవుతుందని మెట్రోను నమ్ముకురట. మరి గోరేటి ఎంకన్నను మంత్రి జూపల్లి కృష్ణారావును చూసి మెట్రోలో ప్రయాణించే జనాలు ఎట్లా ఫీల్ అయినరో ఏమో కానీ సెల్లులు ఆన్ చేసి ఎన్ని సెల్ఫీలు దిగుతామని ఏం బట్టి పడ్డారో ఏమో. కానీ చూడుండ్రి వానలు పడితే ట్రాఫిక్ కష్టాలు మంత్రులకు కూడా తప్పలేవు. ఇట్లనన్నా హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలన్న ఆలోచనలు వస్తాయి కావచ్చు లీడర్లకు అని అనుకుంటారట ట్రాఫిక్లా బండ్లు నడుపుతున్న జనాలు.
మొత్తానికి గువ్వల బాలరాజు గులాబీ దండుల నుంచి కమలం గుర్తు పార్టీలకు జంపింగ్ చేసిండు. ఇక నేను వచ్చేసిన బీజేపీ పార్టీలకు అన్నట్టు కలంతోని కాగితం మీద సంతకం పెట్టి చేరికైండు. పార్టీ కండవ కప్పి పువ్వుల గుర్తులు ఇచ్చి అలాయి బలాయి తీసుకున్నాడు. అయినాక హ్యాపీగా సంతకం చేసిండు. అంత మంచిగానే జరిగింది. కానీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుకుంటా అస్సలు ముచ్చట బయట పెట్టింది. ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. ఇన్నరా ఇప్పటికైతే ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్తున్నాం, తర్వాత 100 మందిని జాయిన్ చేయించి 100 రూపాయలు ఇస్తే అప్పుడు యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తారట. అంటే మీరు అన్నది ఎస్ అవును, గువ్వల బాలరాజు ఎంబటి బీజేపీ పార్టీలో 100 మంది కూడా రాలేదన్నట్టే కదా అంటున్నారు. మేమంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, గువ్వల బాలరాజు ఎమ్మటికి ఓము అని ఆ నడమ చెప్పిండ్రు కదా కార్యకర్తలంతా. ఆగో అనుకున్నట్టే ఎవ్వరు పోనట్టున్నది బీజేపీలకు. గువ్వల బాలరాజు ఇన్ని రోజులు మాతో ఉన్నాడు తప్ప మేము ఎన్నడైనతో లేము, ఆయన పోతే పార్టీకి ఏం ఫరక్ పడదు అన్నట్టు చెప్పినట్టే ఎవ్వరు బీజేపీలకు పోనట్టున్నది అని అంటుర్రు. మరి గసొంటప్పుడు బీజేపీ పార్టీకి ఏం ఫాయిదా ఉంటుంది కావచ్చు. బీజేపీ పార్టీకి ఏమో కానీ గువ్వల బాలరాజుకు పెట్టిన 100 మందిని పార్టీలో చేర్పించాలని టార్గెట్ ఎప్పుడు పూర్తి అవుతుంది కావచ్చు. అది అయిపోయినాక యాక్టివ్ మెంబర్షిప్ ఎప్పుడు వస్తుందో ఏమో కదా అని అంటుర్రు. గువ్వల బాలరాజు ఎంబట్టి ఎవ్వరు బీజేపీ పార్టీలో చేరలేదని తెలిసిన జనాలు. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.